విద్యార్థులకు జుట్టు కత్తిరించిన ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచలో చోటు చేసుకుంది. రోజు స్కూల్కి పెరిగిన జుట్టుతో వస్తున్నారంటూ టీచర్ శిరీష పలువురు విద్యార్థులకు కత్తెరతో కటింగ్ చేసింది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకున్నారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కట్ చేసి ఇంటికి వచ్చి ఏడుతుంటే 50 రూపాయలు ఇచ్చి మరోసారి పడిపోయి మళ్ళీ కటింగ్ చేయించుకోవచ్చు. శుభ్రంగా వాడుకొని చేయించుకోవచ్చు. మేడం అచ్చమ్మగతం చెప్పినట్టు చెప్పలేదు అంటున్నారు. అందులో ఉన్నాను వచ్చిన తర్వాత చూస్తే మేడం గారు కడిగి చేస్తున్నారు. ఎందుకు అడిగాను మేడం గారిని, ఇలా గిరిగిరిగిరిగిరిగిలా చేసాము పిల్లగాడు ఉన్నారని చెప్పారు. అలా చేయకూడదు మేడం అని అడిగాను. హెయిర్ ఉంది కదా, రోహిత్ అని ఒక అబ్బాయి, అయితే హెయిర్ ఇట్లా వేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు అసలు హెయిర్ కట్ చేసుకోలేదు. అయితే నేను అన్నా కదా హెయిర్ కట్ చేసుకోలేదు, మార్క్స్ ఏమంటే నీ జుట్టు కట్ చేస్తారా, నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే, మేడం నా పరుగు పోద్ది ఊర్లో, నా హెయిర్ కట్ చేయొద్దు ఏమొద్దు అని అన్నాడు. అంటే నేను అన్నా కదా ఎన్ని వీక్స్ నుంచి, చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు, చేయించుకోవట్లేదు, వచ్చి ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు. కాబట్టి నేను కట్ చేశాను సార్. అది తప్పని నాకు తెలీదు. నేనేంటంటే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే, అందుకని నేను ఇంకోటి కూడా చెప్పాను. నాకు వచ్చినట్టు నేను కట్ చేశాను. నేను ఎక్స్పర్ట్ని కాదు కదా, మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా, నేనైతే కట్ చేస్తున్నాను, లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను, నాకు అవసరం లేదు, కానీ మీరు వినట్లేదు కాబట్టి చేయించాను.